మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కూతురు ఈ ఆనంది, అందరూ శ్రద్ధగా వినండి. ఈ ఆనంది గర్భవతి. షాక్ అయ్యారు కదా? ఈ షాకింగ్ వార్త నాకు చెప్పింది ఎవరో తెలుసా? ఈ ఊర్లో అందరి ఆరోగ్యాలు కాపాడే శ్రీ 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 ఈ వైద్యుల వారు. అయ్యా, ఇక తమరి గొంతు తెరిస్తే కానీ ఇక్కడ ఇంకా కొన్ని గొంతుల్లో పచ్చి వేలక్కాయ పడదు. చెప్పండి అయ్యా. ఎవరూ నమ్మద్దు. ఆనంది మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. ఇతను వెంటనే బయటకు పంపించండి. అయ్యా వైద్య శిఖామణి గారు, అలా నా మొహం సొత్తారేంటండి? నిజం నిర్భయంగా అందరికీ చెప్పండి. నేను చెప్పేది వినండి సర్పంచ్ గారు. వకీలు నిజాలు చెబితే కేసు గెలవడు. వైద్యుడు నిజాలు దాస్తే వృత్తి ముందుకు సాగదు. కాబట్టి తమరు కడుపులోంచి నిజాన్ని బయటకు కక్కండి. చెప్పు చెప్పు చెప్పు. చెప్పా. అయ్యా, వీడేంటేంటో మాట్లాడుతున్నాడు. వీడు చెప్పేవన్నీ అబద్ధాలే. నేనేంటో, నా కుటుంబం ఎలాంటిదో మీకు బాగా తెలుసు. వీడు నా కూతురు మీద వేసిన నింద కేవలం అబద్ధమని చెప్పండి. చెప్పండి అయ్యా, చెప్పండి. సింహాద్రి గారు చెప్పేది నిజమే. ఆ మధ్య మన ఊరు తిరునాళ్ళ సమయంలో స్పృహలో లేని ఆనందిని ఇదిగో ఇతను ఇంకొకతను నా దగ్గరికి తీసుకొచ్చారు. వైద్యం చేస్తున్న ఆ సమయంలోనే ఆనంది గర్భవతి అన్న విషయం నాకు తెలిసింది. వైద్యుడంటే భగవంతుడితో సమానమయ్యా. అలాంటిది నువ్వు వీడిచ్చే డబ్బులకి అమ్ముడుపోయావు. అయ్యా, ఇన్నేళ్లుగా నన్ను చూస్తున్నారు. నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా అప్పన్నా? నేను నమ్మను. నువ్వే కాదు, ఆ భగవంతుడు దిగొచ్చి చెప్పినా నేను నమ్మను. నా కూతురు బంగారం, మా ఇంటి దేవత. అలాంటి అమ్మాయి మీద నింద వేస్తే కళ్ళు పేలిపోతాయి, మీ నోర్లు పడిపోతాయి. అసలు దీనంతటికీ కారణం వీడు. వీణ్ణి సార్, రేయ్ అంకుల్, అంకుల్ అంకుల్ మీరు ఆగండి. అంకుల్ బాబు వద్దు, తప్పుకోండి అంకుల్. రేయ్ నిన్ను వినండి అంకుల్. వద్దు అంకుల్, వదలండి. అయ్యో అయ్యో, ప్లీజ్ అంకుల్. వద్దయ్యా. నిజమే నాన్న. నిజమే నాన్న.
బావగారు అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇంకా అడుగుతారేంటండి? గర్భవతినని తనే ఒప్పేసుకుంది కదా. కదా, తనే చెప్పేసింది కదా. ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటి? అమ్మా ఆనంది, ఆనంది నీకు కడుపు చేసిన గనుడు ఎవరమ్మా అని కదా అడగాల్సింది. చెప్పు ఆనంది. ఆ నోటితోనే ఆ నిజం కూడా చెప్పేసావనుకో, ఆ సస్పెన్స్ కూడా ఓపెన్ అయిపోతుంది. చెప్పు, ఎవడు వాడు? నీకు పెళ్లి కాకుండా కడుపు తెచ్చిన ఆ మోసగాడు ఎవడానంది? ఇదిగో ఈ అశ్విన్ గాడేనా? అశ్విన్ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడితే నాలుక కోసేస్తా. తులసి, అసలు ఈ ఆనంది ఏం మాట్లాడుతోందే? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. తను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం బావ అని చెప్పినా ఓకే, కానీ బావ కాదంటుంది. అంతా అయోమయంగా ఉందత్తయ్య. ఈ అశ్విన్ కాదా? అయితే ఆ మోసగాళ్ళకి మోసగాడెవడమ్మా? ఓహోహో, మహేషా? అవునా, వాడే కదూ? జీతంతో పాటు కడుపులో బిడ్డను బోనస్గా ఇచ్చాడా? రేయ్ అశ్విన్, ఈ విషయం తేలే వరకు నువ్వేం మాట్లాడుకో. ఏ అప్పనమావా, ఇక నిన్ను మావా అని పిలవాల్సిన పనే లేదు. చూసావా, చెవులారా వింటున్నావా నీ కూతురు నిర్వాకం? అంటే నీ కూతురు గర్భవతి కావడానికి కారణం తనే అని తెలిసి ఆనందిని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చాడా ఆ మహేష్ గాడు? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అంటే నీకు ఈ విషయం ముందే తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తూ ఆనందిని ఆ మహేష్కి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పావా? ఇదిగో, అలాంటప్పుడు ఈ విషయం ఇంతమందికి తెలియకముందే, అంటే ఈ అమృత పెళ్లి కంటే ముందే గప్చిప్గా ఆనందికి పెళ్లి చేస్తుంటే బాగుండేది కదా. ఇప్పుడు చూడు, అందరి ముందు పరువు పోయే. ఆ పరువుదేముందులే, పంటకి ఎరువు మనిషికి పరువు ఎందుకులే అనుకుంటే ఎవరేం చేయగలరు? సింహాద్రి, నోరు మూస్తావా? మా నాన్నకి ఇప్పటిదాకా ఈ విషయం తెలీదు. నువ్వు నోటికొచ్చినట్టు వాగొద్దు. నేనేం తప్పుగా వాగట్లేదు. నువ్వు వేసిన తప్పటడుగుల గురించే చర్చిస్తున్నాను. అసలు నేను కాదు, నువ్వే అందరి ముందు మీ అమ్మా నాన్న తలదించుకునేలా చేశావు. పాపం మీ నాన్న తల చూడు, నువ్వు చేసిన పనికి ఎలా వంగిపోయిందో. ఆనంది, నీ మీద ఇంత నింద వేయడం ఏంటి తల్లి? నిజం కాదని చెప్పమ్మా. నా కర్మ నాన్న, అది నిజమే. అబద్ధం, అబద్ధం. నేను నమ్మను ఆనంది, అస్సలు నమ్మను. నా ఆనంది నిప్పు.